హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ తమలపాకుల అన్నం. తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల వర్షాకాలంలో దీనిని తినటం ఎంతో అవసరం. అందుకే స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే బీటిల్ లీవ్స్ రైస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక 5 పెద్ద తమలపాకులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తొడాలను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకులను ఈ విధంగా కోర్స్గా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు గుమగుమలాడుతూ స్మెల్ భలే వస్తుంది. తమలపాకులో కేవలం యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీసే కాకుండా ఇంకా ఎన్నో యాంటీ ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ అలర్జిక్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్ ఇలా. అంతేకాకుండా డైజెషన్కి ఎంతో మేలు చేస్తుంది. న్యాచురల్గా ఫ్యాట్ కంటెంట్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా తమలపాకులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయి తీసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ తమలపాకులు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ రైస్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా టాస్ చేసుకోవాలి. వన్స్ రైస్ యాడ్ చేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. మిగిలిపోయిన అన్నంతో కానీ వేడి వేడి అన్నంతో కానీ దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే లంచ్ బాక్స్ రెసిపీగా అదిరిపోతుంది. వన్స్ మొత్తం మిక్స్ అయిపోయింది అంటే మనకి కావాల్సిన తమలపాకుల రైస్ రెడీ అయిపోయినట్లే. రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా, మరి ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.